బోన్లోకి మనోడు కూడా వచ్చాడు. ఎలకలా కాదు, ఏనుగులా అన్నది సైజులో కాదండి, స్టైల్లో. నీకేం కావాలో అడుగు, అది మాత్రం మా పార్టీ వాళ్ళకి అమ్ము. మనలో మన గొడవలొద్దు, అర్థం చేసుకో. రూలింగ్ పార్టీ వాళ్ళు. తమాషాగా ఉందా? ఎవరు కావాలా? సార్ని కలవాలి. కూర్చో, ఆడు కూర్చో. ఆఖరిసారిగా చెప్తున్నా, ఏం నాని బెదిరిస్తున్నట్టుండవే? మామా ఇడు ఫోన్ చేసుకొని పోయేటాడు. సార్ సార్ నాని గారు, సార్ మీ చెల్లి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు ఏంటబ్బా, అమృత. నన్ను లవ్ చేయమని చంపేస్తుంది సార్. అమ్మాయిలంటే అసహ్యం సార్, లవ్ అంటే చిరాకు. ఎంత చెప్పినా వినట్లేదు సార్. కొంచెం మీరైనా గట్టిగా బుద్ధి చెప్పండి సార్ ప్లీజ్. సారీ గైస్. ఓకే సార్, క్యారీ ఆన్. రేపు రిజిస్ట్రేషన్, నువ్వు వస్తున్నావు అంతే. అవును, ఎవడాడు? ఏమో నాకేం తెలుసు. రే ఏమన్నాడు? ఏమో ఎలా ఉన్నాడు? బక్క చిక్కిన బాలకృష్ణలా ఉంటాడమ్మా, తొడగొట్టలేదు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓడేం మాట్లాడినాడో అర్థమయ్యేలోపై పారిపోయినాడు. లేదంటే ఈ పాటికే మా చేతుల్లో సచ్చేవాడు. చెప్పమ్మా. నేను అలా చేస్తానా మావయ్య? వాడెవడో నాకు తెలీదు. నేనెవరిని ప్రేమించట్లేదు. కనుక్కుందా ఒప్పుకోరా. రేయ్, నీళ్లు తీసుకురండిరా, చచ్చిపోయేట్టున్నాడు. అను ఏందిరా మెసేజ్ అన్నా? ఈడేం జరుగుతుందో నువ్వేం అడుగుతున్నావా? ప్లీజ్ అన్న, వెయిటింగ్ అన్న అక్కడ. ఇవా ఏందిరా ఇది? నిద్ర రాలేదన్నా. రేయ్, అమ్మాయి లవ్ మ్యాటర్లో చాలా క్లారిటీగా ఉండాలా. లవ్వా మ్యాటరా, క్లారిటీగా ఉండాలా. లవ్ అన్నా, ప్యూర్ లవ్ అన్నా. మ్యాటర్ ఎప్పుడన్నా? ఆగస్టుకు ఒకసారి, ఆయుధ పూజకు ఒకసారి. నువ్వు మాత్రం ఎట్టమానా చేస్తున్నావు అన్నా. అన్నా చెప్పు అన్నా. అన్నా లవ్ కి మ్యాటర్ కి మధ్యలో ఒకటి ఉంటది, అది ఫాలో అయిపోతాను నేను. అన్నా ఏందన్నా అదే? నీకు తెలియదు ఏందన్నా అది? చెప్పు అన్నా. రేయ్ ఆపరా, నీళ్ళు రానిరా. అన్నా అన్న చెప్పు. నువ్వు ఉండు, చిన్న పిల్లలాగా ప్లీజ్ ఊరికే గలబా చేస్తున్నావు. అన్న చెప్తే వినాలా? అన్న ఎట్టన్నా? అన్నా పేపర్లు ఇచ్చిపోవా? అన్నయ్య సంతకం పెట్టన్నయ్య. ఇంట్లో అందరూ ఏడ్ చేస్తూ ఉంటారు, బాడీ వెళ్తే బాగుండదు. ఏంది నీ నస్స? నానితో ఆడుకుంటున్నారా? అవును. లాడి కొమ్మలు చిలుకుని. లవ్ అంటే ఇష్టం అనుకుంటా. లవ్ బర్డ్స్ లవ్ చేయండి. కానీ ప్రభాస్ ఎందుకు సార్ మీ చెల్లెలను లవ్ చేయాలి? ప్రభాస్ ఎవరు అసలు? నువ్వెవరు? ప్రభాసు నేనే, నువ్వు నేనే. మీ చెల్లెలకి చెప్తే వినడం లేదని మీకు చాలా మర్యాదగా చెప్పి చూసా, అస్సలు వినడం లేదు. ఇంకోసారి అది లవ్ అని నా వెంట పడింది అనుకోండి, నా వాయిస్ ఇలా బేస్లో ఉండదు, చాలా వైలెంట్ గా ఉంటుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మలేం, కానీ ట్రై చేయండి డ్యూడ్. చేస్తుండగా రా, నువ్వు కూర్చో. ఎక్కడ తెచ్చారా? ఎలా వచ్చాడు లోపలికి? ఆవిడ నీకేమైనా చెప్పిందా?
ఎవరు నువ్వు లవ్ చేసినట్టుంది. ఈ ఆడోళ్ళ గురించి తెలిసిందేగా, ఎవరిని ఒకరిని లవ్ చేయడం, వాళ్ళని సంఖ్యనాకించడం. అడిగి చావు. నిజమైతే దాన్ని ఇంట్లో ఉంచినందుకు నిన్ను ఇద్దరిని చంపేస్తా. వాడు వచ్చాడు ఆ రోజు, వార్నింగ్ ఇచ్చి అర్జెంటుగా పనున్నట్లు వెళ్ళిపోయాడే వాడే. వాడు కూడా నాలాగే లవ్ అంటే అసలు పడదు. వాడు నాకే వార్నింగ్ ఇచ్చాడు తెలుసా. వాడికి భయం లేదు. పిచ్చోడా అంతే అంటావా? అంతగా